ఓం స్వామియే శరణమయ్యప్ప. మన వాళ్ళు చాలా మంది అయ్యప్ప స్వామి దీక్ష చేస్తూ ఉంటాం. ఇలా ఒక దీక్ష వెనక ఎంత సైన్స్ దాగి ఉందో మీకు తెలుసా? దీక్షలో ఉన్నప్పుడు ఉదయం మరియు సాయంత్రం మనం స్నానం చేయాలి. అలా మనం స్నానం చేయాలి అంటే బావిలో నీళ్లు కానీ, ప్రవహించే నీళ్లు కానీ, జలపాతం నీళ్లు కానీ, బోర్లో నీళ్లు కానీ స్నానం చేయడం వల్ల అందులో నీరు గోరువెచ్చగా ఉంటుంది. కాబట్టి అలా స్నానం ఆచరించడం వలన శరీరానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మరియు శరీరం చురుగ్గా ఉంటుంది. తరువాత విభూది స్నానం చేసి నుదుటిన మరియు చేతులకి రాసుకోవడం వల్ల శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. మండల కాలంలో మనం దీక్షలో ఉన్నప్పుడు పాదరక్షలు ధరించము కాబట్టి మన పాదాలకి ఆకు ప్రెషర్ లాగా జరగడం వల్ల మన శరీరం మొత్తం రక్త ప్రవరణ బాగా జరుగుతుంది. సాత్విక ఆహారం తినడం వలన మన శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తుంది, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. తద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తుంది. దీక్షలో ఉన్నప్పుడు బ్రహ్మచర్యం పాటించడం వలన నిగ్రహం ఏర్పడుతుంది. సాధారణంగా 21 రోజులు నియమాలు పాటిస్తే సబ్ కాన్షియస్ మైండ్ లో అలాగే ఉంటుంది. అలాంటిది మండల దీక్ష చేయడం వలన మన పక్కన వాళ్ళతో ఎలా నడుచుకోవాలి, ఎలా గౌరవించాలి అవన్నీ పాటించడమే కాకుండా ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు లేవాలి, అహం బ్రహ్మాస్మి అనే సూత్రాలని అమలు చేస్తాం. తద్వారా సంపూర్ణమైన స్వచ్ఛమైన జీవితాన్ని గడపగలం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ని తెలుసుకోవాలనుకుంటే యోగా నవీన్ పేజ్ని ఫాలో అవ్వండి. ఓం స్వామియే శరణమయ్యప్ప.